సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడల సారము ఎదజల్లుచున్నది. చూడండి ప్రియమైనటువంటి వారులారా, సంవత్సరమును నీ దయా కిరీటమును నాకు ధరింపజేసి ఉన్నావు. ఎవరిచ్చిన దయా కిరీటమమ్మా? దేవుడిచ్చిన దయా కిరీటం. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామనంటే, నేనే ఆరోగ్యంగా ఉన్నా, నేను సంపాదించుకున్నా అనేటటువంటి ఆలోచన కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని సన్నిధిని మనం ఏం చేస్తామనంటే తిరస్కరిస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. కానీ దేవుని కృప నిత్యము మన మీద నిలుస్తూ వస్తూ ఉన్నది. నిత్యము మనకు సహాయం చేస్తూ ఉంది. అది మనకు తెలియదు. చాలా సందర్భంలో మనకు తెలియదు. మనం తెలుసని అనుకుంటాం కానీ మనకు తెలియదు. దేవుడు చేసే మేలు మనకు తెలియదు. అవి లెక్కించడానికి సాధ్యము కావు. ఎందుకు అని అంటే, మనకు తెలిసేటటువంటి గుర్తులు ఏంటి అంటే, మనం పుట్టినటువంటిది తల్లిదండ్రులు రాసింది గుర్తుంటుంది, మళ్ళీ మన పిల్లలు పుట్టినటువంటిది గుర్తుంటుంది, మనకు ఎక్కువగా పెళ్లి రోజు గుర్తుంటుంది, ఇంకా అమ్మ నాన్నలు ప్రభునాథ నిద్రిస్తే కొన్ని సంవత్సరాల వరకు గుర్తుంటుంది. కొన్ని మాత్రమే గుర్తుండేటటువంటి విషయాలు మన మధ్యలో ఉంటాయి. కొన్ని సందర్భంలో బాప్తిసం తీసుకున్నటువంటి డేట్ను కూడా గుర్తుపెట్టుకునే వాళ్ళని కూడా చాలామంది ఉన్నాము, మర్చిపోయే వాళ్ళని కూడా చాలామంది ఉన్నాము. అయితే ఇందులో ప్రతి సంవత్సరాన్ని ఏంటంటే, దాదాపు నాకు ఒక 49-50 సంవత్సరాల వరకు దేవుడు ఇచ్చిందంటే ఆ దయా కిరీటాన్ని నాకు ధరింపజేస్తూ వచ్చాడు. మనము దేవుని పట్ల మన విధేయత ఎప్పుడు మార్చిపోకూడదు. ఆదివారం వచ్చింది అని అంటే ఏం చేయాలి? మనం తప్పకుండా దేవుని సన్నిధికి రావాలి. ఎన్ని పనులున్నా దేవుని సన్నిధికి రావాలి. ఎందుకు రావాలి అని అంటే, దేవుని దీవెనలు మనకు కావాలి. మనం బాగుండాలి అని అంటే దేవుని దగ్గర మనము బాగుండాలి. కీర్తనలు 128 మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కష్టార్జితం అనుభవించడానికి దేవుడు ఏం చేస్తాడనంట? ఆశీర్వాదాన్ని ఇస్తాడు. చదువుతుంది, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగు. ఈ సంవత్సరంలో మనం ఏమనుకుంటాం? మేలు కలగాలనుకుంటామా, కీడు కలగాలనుకుంటాం? ఎవరైనా ఉండి కీడు కలగాలని అని అన్నదని అంటే సంవత్సరం వరకు మర్చిపోం. మనం ఈరోజు ఏమనుకుంటాం? మనం మేలే శుభవచనమే పలకాలని మనం కోరుకుంటాం. ఈరోజు మాత్రమే, రేపైతే ఏం కాలే అనుకుంటాం మనం. కానీ ఈరోజు మాత్రం ఎవరైనా శుభవచనమే పలకాలని కోరుకుంటాము. మనం కూడా ఎవరినన్నా ఏమన్నా అనాలని అంటే కూడా కొంచెం ఆధీనంలో ఉంచుకొని ఆలోచన చేస్తూ ఉంటాం. మిగిలిన రోజులు అట్లా కాదు. రాంగ్ రూట్ అయినా రైట్ రూట్ అయినా పర్వాలేదు, స్పీడ్ పెంచడమే మిగిలినటువంటి సమయంలో. కానీ ఈ రోజు మాత్రం ప్రత్యేకింపబడినటువంటి దినంగా మనకు మన ఉద్దేశంలో నింపుకొని ఉంటుంది. కానీ దేవునితో ప్రతిదినం కూడా ఇలాగనే ఉండాలి. ఈ దినం మాత్రమే కాదు, ప్రతి దినము కూడా ఇదే విధంగా మనం ఉండాలి. ఎందుకు అని అంటే, మన కష్టార్జితాన్ని మనం అనుభవించాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనము ఆయన త్రోవల యందు నడిచేటటువంటి వారిగా ఉండాలి. చదువుతుంది కంటిన్యూ. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా నుండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారంట? చాలా విలువైనటువంటిది ఒలివ మొక్క అంటే. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల్ని నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.
ప్రతి కుటుంబం మీద ఈ మాటలు ఎవరికి ఉంటాయని అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం మీద దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. కొద్దిగా కాదు, మెండుగా ఉంటాయి. అది మనం గ్రహించాలి. ఈ సంవత్సరం అంతా కూడా మనం ఏం చేయాలి? దేవుడిచ్చినటువంటి దయా కిరీటాన్ని పొందుకున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ కిరీటం ఎప్పుడైతే ఆయన ఇచ్చిన దయా కిరీటం ఎక్కడ కింద పడిపోతుందో అని చెప్పి జాగ్రత్తగా కాపాడుకోవాలి. మాటల్లో, ప్రవర్తనలో, నడకలో, చూపులో, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్రైస్తవులం అయినందుకు దేవుని దగ్గర మనం ఏం చేయాలి? భయముతో, భక్తితో, విధేయతతో మనం ముందుకు కొనసాగాలి. కొన్ని కిరీటాలను మనం చూసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని యందు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చే కొన్ని కిరీటాలను మనం చూసుకొని, మొదట మనకు దయా కిరీటాన్ని ఇచ్చిండు, మరికొన్ని కిరీటాలను మనం చూద్దాం. కీర్తనలు 8వ కీర్తన 5వ చరణాన్ని చూద్దాం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని కన్నా కొంచెం తక్కువ వారిగా చేసిండంట మానవులను. ఏమిచ్చిండంట? మహిమా ప్రభావముతో. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఎలా దేవుని ప్రణాళిక చూడండి. మనం ఏమనుకుంటామనంటే ఈ లోకంలో ఎవరిని నమ్మినా మోసం చేస్తారు. మనల్ని మోసం చేయని వారు ఒక్కరే ఒకరు. ఎవరనంటే దేవుడు మాత్రమే. ఆయనకు మోసం చేయడం అనేది తెలియదు, మనకు మాత్రమే అది తెలుసు. దేవుడికి మాత్రము తెలియదు. ఎందుకనంటే ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన నిన్ను నన్ను సృజించాడు కాబట్టి, నీ గురించి నా గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా మన పట్ల ప్రణాళిక చేసి ఉంటున్నాడు. సామెతలు 12వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలు ఏం చేస్తుందంటమ్మ? తన పెనిమిటికి అంటే కిరీటం అంటే అది కనిపించదు కదా. ఇప్పుడు దేవుడు చెప్పేటటువంటి కిరీటాలు కూడా మన నెత్తి మీద కనిపించాయి కదా. కనిపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈయన కిరీటాన్ని ధరించుకున్నాడు దావీదులాగా అని అనుకుంటాము, ఏ రోజులాగా అని అనుకుంటాం. కిరీటమే ధరించినప్పుడు ఎలా కనిపెట్టాలి? ఆ కిరీటాన్ని ఎలా గౌరవించాలి? క్రియారూపకమైనటువంటిది. తన పెనిమిటికి కిరీటము అని అంటే సమాజంలో భర్త ఎక్కడ తిరిగినప్పటికీ కూడా భార్య ఎలాగంటే ఒక కిరీటం లాగంటే గొప్పగా తన కుటుంబాన్ని పరిపాలించుకోవడానికి జ్ఞానవంతురాలుగా ఉండాలి. గుణవతి అయినటువంటి భార్య తన ఇల్లును కట్టుకును జ్ఞానవంతురాలు. మరి తన దయా కిరీటాన్ని పొందుకొని ఉంది. చదువుతుంది మళ్ళీ ఒకసారి ఆ మాట. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, యోగ్యురాలు ఏం చేస్తుందంట? తన భర్తకు కిరీటం అంటే అలంకారప్రాయకంగా ఎక్కడికి వెళ్ళిన భర్తకు గౌరవ మర్యాదలు తెచ్చేటటువంటిదిగా మనకు ఉంటుంది. సామెతలు 16వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. 16:31. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము. అవి నీతి ప్రవర్తన గలవానికి. ఏం చేస్తాము? చాలా మంచి కిరీటాన్ని వెంట్రుకలు తెల్లగైనవి అని అంటే చాలా గొప్పగా భావించాలి. మనం ఏం చేస్తాము? మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా నా తెల్లగున్నదాలను నల్లగా చేస్తుంటాం. కానీ ఈ మాట ఇంటే మాత్రం తప్పకుండా తెల్లనే ఉండకు అనుకుంటాం. కానీ కొంత మనకి లోకంలో ఏం చేస్తామని అంటే, ఇప్పుడు నా నెత్తి ఉంది, నా ఎంటికలలో ఊసిపోయి నాకన్నా చిన్న వాళ్ళను
చిన్నవాళ్ళు కూడా ఏమంటారు అని అంటే, పెద్దవాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు కూడా ఏమంటారు అంటే, పెద్ద మనిషి కూర్చో అంటారు. అంటే నేనేమైనా ఇగ్గులాగా అటువంటిది ఏమైనా తెచ్చుకున్నా అనుకోండి, చాలా నేను మంచిగానే కనిపిస్తాను. ఉన్న కొన్నింటికైనా కానీ రంగు వేసుకుంటే మంచిగానే అనిపించవచ్చు. కానీ సొగసైన కిరీటంగా దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈ సొగసైన కిరీటాన్ని మనం ఏం చేస్తామని అంటే, సొగసు కాకుండా చేసేస్తుంటాం. మళ్ళీ చదువుతారు అన్నమాట. నెరసిన వెంట్రుకలు, సొగసైన కిరీటం, అవి నీతి ప్రవర్తన గలవానికి, నీతి ప్రవర్తన కలిగినటువంటి వారికి అని అంటే, చాలా మంది మనం ఏమనుకుంటామనంటే, ఎటుకలు తెల్లగా ఉండడం వల్ల నీతి ప్రవర్తన ఉంటుందా అని మనం అనుకుంటాం. ఉంటుందనే నమ్మాలి అంతే. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పింది, దాన్ని నమ్మాలి. సరే, ఒకవేళ ఉండొచ్చు, లేకపోవచ్చు, కొన్నిసార్లు మానవుడు తప్పిపోవచ్చు కూడా. కానీ దేవుని మాటను మనం గౌరవించాలి. దేవుని మాటను గౌరవించాలి, మనం అంగీకరించాలి. దానికి జవదాటడానికి వీలు లేదు. 17వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు తల్లిదండ్రులు ఉన్నటువంటి కుటుంబం ఎంత హ్యాపీగా ఉంటుంది, చాలా ధైర్యం ఉంటుంది. ఏమన్నాయా? చాలా ధైర్యం ఉంటుంది. మా నాన్న ఉన్నప్పుడు నాకు చాలా ధైర్యం ఉండేది. మా నాన్న ఉన్నాడులే ఆయన ధైర్యం ఉండే. మా అమ్మ ఉండేలే, మా అమ్మ ఉంది కదా ఆయన ధైర్యం. ఏదన్నా కావాలంటే అడగొచ్చు. కానీ ఇప్పుడు అమ్మ నాన్నను అడిగేటటువంటి ఓ బాధ్యత వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి, ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? దేవుడినే అడగాలి. ఆయననే నా తండ్రి, ఆయననే నా తల్లి. కాబట్టి ఆయనను అడగాలి. ఈ కిరీటాల గురించి కొన్ని విషయాలు ఎందుకు మనం చూసుకున్నామని అంటే, దేవుడు దయాకిరీటంతో పాటు కొన్ని కిరీటాలను మనకు ఇచ్చి ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో నీతి అనేటటువంటిది మనం ధరించాలి, భక్తి అనేటటువంటిది మనం ధరించాలి, జాగ్రత్త అనేటటువంటిది ధరించాలి. భయము భక్తి అనేటటువంటిది దేవుని యందు చాలా మనల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. అది అప్పుడే ఫలభరితంగా కనిపించకపోవచ్చు, కానీ దేవుడిచ్చినటువంటి బహుమానం చాలా అందంగా గొప్పగా ఉంటదని చెప్పి మనం నిశ్చయంగా నమ్మాలి. ఎందుకనంటే ఈ లోకంలో మానవునికి ఇచ్చినటువంటి ఆరోగ్యము, ప్రాణము కన్నా విలువైనది మరొకటి ఏది కూడా లేదు. మనం ఏమనుకుంటామనంటే, నా దగ్గర లేనిది మీ దగ్గర ఉందనుకోండి, మీరు బాగుంటామా పర్వాలేదు అంటే నా మనసులో నేనే ఇట్లా ఉండా అని బయలుపరుచుకున్నట్టుగా అయితే, అవునా కదా? అయితే దేవుని మాట ఏం చెప్తుంది అని అంటే, కొంతమందిని ధనవంతులుగా చేసింది దేవుడే, కొంతమందిని పేదవారిగా చేసినటువంటిది దేవుడే, కొంతమందికి గురుడితనం కలిగజేసింది దేవుడే, కొంతమందికి చెవిటితనము, మూగతనము, అంగవైకల్యం కలిగజేసింది కూడా దేవుడే. ఎందుకంటే దాని ద్వారా కూడా దేవుడు మహిమ పొందాలని చెప్పి, దాని ద్వారా కూడా దేవుడు మహిమ పొందాలి అని చెప్పి, మహిమా ప్రభావం ఆయన పొందాలనేటటువంటి ఆశ కలిగి ఉంటూ ఉన్నాడు. అయితే మనమేమనుకుంటామని అంటే, ఆమెకి అందంగా ఇచ్చిండు, నాకేం అందం లేకుండా ఉంది అని అనకూడదు. నా అందమే నాకు గొప్పగా అనిపించాలి. ఏమ్మా చెల్లెమ్మా, నేనేమనుకున్నాలే, నేను చాలా అందంగా ఉండాలని అనుకోవాలి అంతే. అంటే లోకం యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, నథింగ్. అది మనకు అభ్యంతరమైనటువంటిది కాదు. దేవుడిచ్చింది అది గొప్పదే కదా. గర్భఫలము యెహోవా అనుగ్రహించు అంటే, ఆయన ఇచ్చిన స్వాస్థ్యానికి మనమే పేరు పెట్టుకుంటే ఏం బాగా చెప్పు, బాగలేదని ఏమన్నాయా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అందంగా ఉన్నామంటే సంతోషపడతావా, బాధపడతావా? అనుకుంటే కూడా బాధపడకూడదు. అంటే సంతోషపడాలి కానీ అనుకుంటే కూడా బాధపడకూడదు. ఎందుకంటే నన్నుగా దేవుడు నిర్మించిండు ఈ లోకంలో అని సంతోషపడాలి. నువ్వు లెక్క పెడితే ఎంత, లెక్క పెట్టకపోతే ఎంత, నువ్వు అభినందిస్తే ఎంత, అభినందించకపోతే ఎంత. దేవుడు నన్ను ఈ విధంగా సృజించిండు, దేవుడు నేను మహిమపరచడమే నా బాధ్యత అని సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి.
అందమైనటువంటి దేవుని దృష్టిలో సంథింగ్ అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అంతరంగ సౌందర్యాన్ని దేవుడు చూస్తాడు. ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. కృపను గురించి చూద్దాం. కృప గురించి చూద్దాం. యోహాను 2వ పత్రిక, యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. అవును, అదే చదువుతాను కరెక్ట్ చదువు. తండ్రి యొక్క కుమారులకు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరములు సమాధానము మనకు తోడగును. ఏమేమి తోడై ఉంటావంట? సత్య ప్రేమలు. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి రాయినది నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజంగా ప్రేమించుచున్నాము. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడకు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. మనకేమైతుంటమ్మా? తండ్రి కుమారుడి యొక్క కాపుదల భద్రత మనకేమై ఉంటవి? తోడుగా ఉంటాయి. నా తోడుగా ఉన్నవాడవు, నా చేయి పట్టి నడుపు, నా తోడుగా ఉన్నవాడవు, నా నా పక్షమున నిలుచువాడవే, నా పక్షముగా నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞతాస్తుతులు నీకే, మహిమ నీకే, ప్రభావములు నీకే, ఘనత నీకే. అన్ని కూడా దేవునికి ఎప్పుడెప్పుడు చెల్లించాలి? అనుదినము మనము దేవుని దగ్గర చెల్లించాలి. ఎప్పుడెప్పుడమ్మా? అనుదినము అనుదినము అనుదినము, ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు, ప్రతి క్షణము, మనకు దొరికిన ప్రతి సమయం కొలదు. ఏ సమయమందున ఏ స్థలమందైనా స్తుతి చేయాలి. ఏ స్థలమందైనాను ఏ సమయం అందైనాను దేవుని జ్ఞాపకం చేసుకోవడమే. ఈ దినాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు, ఈ సంవత్సరాన్ని ఇచ్చినందుకు వందనాలు, ఈ నెల ఇచ్చినందుకు వందనాలు, పిల్లల్ని ఇచ్చినందుకు వందనాలు, భర్తను ఇచ్చినందుకు వందనాలు, భార్యను ఇచ్చినందుకు వందనాలు, నేలను ఇచ్చినందుకు వందనాలు. సమస్తానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే మన పని, బాధ్యత అయి ఉంటూ ఉన్నది. ఎవరైనా కొంచెం లిఫ్ట్ ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాము? థ్యాంక్ యూ సార్ అని అంటాం. మరి దేవునికి ఎప్పటికీ చెప్పాలి. ఎందుకు అని అంటే ఆయన లేకుండా ఈ లోకంలో మనం ఎవరం కూడా ఉండలేము. ఒక మనిషి కొట్లాడితే ఆయన దగ్గర మనం ఉండగలుగుతామేం కానీ, ఒక మనిషి పగబడితే ఆయన దగ్గర ఉండగలుగుతామేం కానీ, ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళేనా బ్రతకగలుగుతాం కానీ, ఒక ప్రాంతం విడిచి మరొక ప్రాంతానికైనా వెళ్ళగలుగుతాం కానీ, బ్రతకగలుగుతాం కానీ, దేవుని కృప లేకపోతే మాత్రం మనం బ్రతక లేవు. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 138వ కీర్తన, 138వ కీర్తన. నేను నా పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి
చేసి ఉన్నావు, గొప్ప చేసి ఉన్నావు. కృపాసత్యములను బట్టి నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము నా నోట నుండు నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచుతే ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆరాధన ఆపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. మనం చెల్లించాల్సినటువంటి జీవఫలము పాటల ద్వారా ఆయనను మహిమపరచాలి. కొత్త పాటల ద్వారా మహిమపరచాలి. కొత్త కొత్త పాటల్ని మనం పాడేవారిగా ఉండాలి. మనకు వచ్చినటువంటి రాగంతో కొంతమంది రాగాలు కోకిలలాగా ఉండొచ్చు, కొంతమంది రాగాలు కాకుల్లాగా కూడా ఉండొచ్చు. కానీ అదల్లా కూడా ఎవరిచ్చినటువంటి రాగమని మనల్ని మనము తగ్గించుకోమని చెప్పి దేవుడు చెప్పాడు. అంటే ఏమిటి గురించి చెప్పిండంటే దేవుని కన్నా ఎక్కువగా ఉండాలనేటటువంటి ఆలోచనలో తగ్గించుకోవాలి. ఎవరినైనా కోపపడేటటువంటి విషయంలో తగ్గించుకోవాలి. ఎవరినైనా ఏదైనా మాట్లాడేటప్పుడు మనం తగ్గించుకొని మాట్లాడాలి. మనకున్నటువంటి స్థితిని బట్టి అంతకన్నా దేవుని ఎదుట మనం తగ్గించుకోవాలంటే మనం పాపంలో పడిపోకుండా ఉండడానికి తగ్గించుకోమన్నాడు. అంతేగాని పాటలు పాడేటటువంటి దాంట్లో అయ్యో ఇంతమంది ఉంటారు కదా, నేను పాడుతున్న రాగం బాగాలేకుంటది కదా అని అనుకోవడానికి లేదు. ఆ రాగం ఎవరికి సమయము? దేవునికే సమర్పణ. అవునా కదా? కానీ మనం ప్రార్థన చేసేవారిగా, పాటలు పాడేవారిగా, దేవునితో కనెక్ట్ కావడానికి ఏ పద్ధతి అయితే దేవుడు మనకు వరం ఇచ్చిండో దాన్ని సద్వినియోగం చేసుకోవడము ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు ఇచ్చిన అవకాశం అని అంటున్నాడు. గడిచిన ఎన్నో సంవత్సరములు మనం కొంతమందిని ఉపయోగించుకున్నాము, కొంతమందిని ఇంకా ఉపయోగించుకుని లేము. ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి? ధరించుకోవాలి, అలవాటు చేసుకోవాలి. దేవునికి పాడేటటువంటి విషయంలో ఎప్పుడు మనము వెనక్కి పోవద్దు. ప్రార్థన చేసే విషయంలో ఎప్పుడు వెనక్కి పోవద్దు. ఎవరు ఏమి ఆ సమయంలో నవ్వినా అది దేవునికే సమర్పణ. ఎవరన్నా ఎగతాళి చేసినా అది దేవునికే సమర్పణ. ఎందుకనంటే దేవుడు చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. అంతేనా కదా? లేదా ఇంటికి మన మాట ఉంది. కాబట్టి మనం ఎట్లుండాలి? ధైర్యం కలిగి ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలి. ధైర్యం కలిగి ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము మన యొక్క మానవుల యొక్క బాధ్యత అయి ఉంటూ ఉన్నది. ఎబ్రీ పత్రిక అంతకుముందు పేతురు పత్రిక 5 మొదటి నుంచి 5 వచ్చినారు. మొదటి పేతురు 5 మొదటి నుంచి 5 వచ్చినారు. కడవరి కాలంలో సిద్ధముగా ఉన్న విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత ఎక్కడ భద్రపరచబడింది? పరలోకమందు భద్రపరచబడింది. చదువుతారు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలువాడనైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిని చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభులైనట్లుండగా మందకు మాదిరిగా ఉండుడి. ఎలాగుండాలి? మందకు మాదిరిగా ఉండాలి. ఇప్పుడు మీరు అందరు ఉన్నారు. ఒకవేళ
ఇక్కడ ఉండ కదా అని చెప్పి పోకురుగానం వచ్చింది అనుకో, నాకు ఇక్కడ ఉండ, ఎక్కడుంటా, ఇంకా మీకన్నా ఎనికి ఎక్కడన్నా వెళ్ళిపోతాడు. అవునా కాదు? అపవాదం ఏమనుకున్నది? దేవుని కన్నా నేను తక్కువ కాదు, దేవునితో సమానం అనుకున్నది. అక్కడ దొబ్బిపడేసి ఎక్కడ వచ్చి పడ్డది? మన పాదాల కింద వచ్చి పడ్డది. ఏమన్నాయా? ఎక్కడొచ్చి పడ్డది? మన పాదాల కింద పెట్టిండు దేవుడు. అయితే ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటి? దేవునితో ఎప్పుడు ఎవరు కూడా హెచ్చింపు స్వభావము కలిగి ఉండవద్దు. సంఘానికి మాదిరిగా మనం ఉండమని చెప్పి దేవుని వాక్యం సెలవుపడుతుంది. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్లుండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటం పొందుదురు. చిన్నల్లారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులకు ఏం చేస్తాడు? కృపను అనుగ్రహిస్తాడు. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? అహంకారము నడుస్తుంది. ఈ లోకంలో మరి క్రైస్తవులకు చాలా మంది పోటీ పడాలని ప్రయత్నం చేస్తారు, కానీ